విలువ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది. ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు, ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే 2 గుణాలు ఉండాలి. ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం, రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. ఈ 3 చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా, నియోజకవర్గం ఇన్ఛార్జిగా, యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగే ఇది. మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం, అది గుర్తుపెట్టుకోండి.